నవదేశం మీడియాకి స్వాగతం. నేను వంశీ మాచిరాజు. మన జీవితంలో పచ్చని ఓపెన్ స్పేసెస్ అనేవి చాలా ముఖ్యం. ఓపెన్ స్పేసెస్ అంటే ప్రకృతికి సంబంధించినవి. పచ్చని చెట్లు, పొలాలు, ఉద్యానవనాలు, చెరువులు, కొండలు వంటివి. ప్రకృతిలో భాగమైన మనిషి ప్రతిరోజు ఇటువంటి ఓపెన్ స్పేసెస్ చూడకపోతే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఓపెన్ స్పేసెస్ అనేవి డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో లేదా డబ్బున్న వాళ్ళు నివసించే ప్రాంతాలలో అందం కోసం ఏర్పాటు చేసుకునేవి అనుకుంటే చాలా పొరపాటు. ఈ ఓపెన్ స్పేసెస్ అనేవి మనిషి యొక్క మానసిక, శారీరక ఎదుగుదలకు చాలా అవసరం. ఇప్పుడు పట్టణాలు, సిటీసు ఇరుకైన రోడ్లతో, ఇరుకైన ఇళ్లతో, జనాలతో నిండిపోతూ రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ లాగా తయారైపోతున్నాయి. ఓపెన్ స్పేసెస్ను నాశనం చేసి బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. ప్రతిరోజు ఓపెన్ స్పేసెస్ చూడటం మూలంగా అనేక రకాలైన బెనిఫిట్స్ కలుగుతాయి. మొదటిది మానసిక ఆరోగ్యం. అందమైన ప్రకృతి, గ్రీనరీ ఎన్విరాన్మెంట్లో నివసిస్తే మనకున్న స్ట్రెస్, ఒత్తిడిని తగ్గిస్తాయి. బీపీ తగ్గుతుంది, మనసుకు ప్రశాంతత వస్తుంది. దాని మూలంగా చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెరిగి మన ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. అందుకనే అమెరికాలోని పెద్ద పెద్ద ఆఫీసెస్ చుట్టూ చక్కని గ్రీనరీ ఉంటుంది. రెండవ ప్రయోజనం ఫిజికల్ హెల్త్. శారీరక ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓపెన్ స్పేసెస్, గ్రీనరీ ఎన్విరాన్మెంట్ ఉంటే అవుట్డోర్ యాక్టివిటీస్ పెరుగుతాయి. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ ఇలా అనేక రకాలైన స్పోర్ట్స్కి ప్రోత్సాహం కలుగుతుంది. దాని మూలంగా మన ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అవుట్డోర్ యాక్టివిటీస్, కమ్యూనిటీ ఈవెంట్స్ వలన ప్రజల మధ్య సంబంధాలు కూడా పెరుగుతాయి. గ్రీనరీ మూలంగా మనం నివసించే ప్రదేశాలలో ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గి మన ఇళ్ళు కొంచెం చల్లబడతాయి. దాని వలన ఏసీ వాడడం తగ్గి కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయి. మూడవ ప్రయోజనం స్పిరిచువల్ బాండింగ్. గ్రీనరీ ఎన్విరాన్మెంట్ ఉంటే ప్రకృతిలో గడుపుతూ ఆనందించడం అలవాటైతే ప్రకృతితో బాండింగ్ ఏర్పడుతుంది. ప్రకృతిని ప్రేమిస్తాం. ఎవరైనా ఆ ప్రకృతిని పాడు చేస్తే, అందమైన చెరువులు, కొండలు, చెట్లను పొల్యూట్ చేస్తే మనకు బాధ, కోపం కలిగి వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాము. మన పెద్దలు ప్రకృతి అంటే దేవుడు అని చెప్పారు. అంటే మనము ప్రకృతిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే. దేవునితో స్పిరిచువల్ బాండింగ్ ఏర్పడుతుంది. దేవుని మీద అవగాహన కూడా పెరుగుతుంది. మనము ప్రకృతిని నాశనం చేసుకొని కష్టాలు పడుతుంటే ఆ దేవుడు కూడా మనల్ని ఆదుకోలేడు. నాలుగవది పర్యావరణ ప్రయోజనం. ఓపెన్ స్పేసెస్, గ్రీనరీ ఎన్విరాన్మెంట్ ఉంటే అనేక రకాలైన చెట్లు, జంతువులు, పక్షులు ఏర్పడతాయి. జీవ వైవిధ్యం, వృక్ష సంపద పెరిగి మనము పీల్చే ఎయిర్ క్వాలిటీ, మనము తాగే వాటర్ క్వాలిటీ, సాయిల్ క్వాలిటీ మెరుగవుతుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్, మనము నివసించే ప్రాంతాలలో వరదలు కూడా తగ్గుతాయి. గ్రీన్ స్పేస్ ఉంటే బాగా వర్షాలు పడినప్పుడు ఆ నీరు భూమిలోకి పోతాయి. చెట్లు ఎక్కువగా ఉంటే వరద నీరు మన ఇళ్లల్లోకి రాకుండా చెట్లు అడ్డుకుంటాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. ప్రతిరోజు పచ్చని ఓపెన్ స్పేసెస్ బదులు చెత్త కుప్పలు, రోడ్ల మీద పొంగి పొర్లుతున్న డ్రైనేజీలను చూస్తున్నాము. కొంచెం ఖాళీ ప్లేస్ దొరికిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. మనము నివసించే పరిసరాలు ఇరుకై కనీసం వెలుతురు, గాలి కూడా సరిగ్గా అందని పరిస్థితి. చెరువులు కలుషితమైపోతున్నాయి. మిగిలిన చెరువులు కూడా ఖాళీ అయిపోతున్నాయి. చెత్త, మురుగు, బిల్డింగ్స్ నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్స్తో మనం పీల్చే గాలి, తాగే నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది, మన జీవితంలో పచ్చని వాతావరణంలో నివసించటం, పచ్చని పరిసరాలని ప్రతిరోజు చూడటం అనేది చాలా విలువైనది. వాటిని ఏదో లగ్జరీ కోసమో, అందం కోసమో ఏర్పరచుకునేవి అనుకుంటే చాలా పొరపాటు.
అవి మన మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ప్రజలు భూముల ధరలని ఆకాశానికి చేర్చి కొంచెం కూడా ఖాళీ ప్రదేశాలు లేకుండా చేసుకొని ప్రకృతిని పాడు చేసుకుంటే దాని మూలంగా ఆరోగ్య సమస్యలు వస్తే మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇక్కడ ప్రకృతి అంటే భగవంతుడు. ఒకవైపు భగవంతుణ్ణి దూరం చేసుకుంటూ మరోవైపు దగ్గర కావాలనుకోవటం సాధ్యం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వంశీ మాచిరాజు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.